శాంతి భద్రతలు ఏమి ఇబ్బందులు లేవు రాష్ట్రంలో. మీరు సృష్టించినవి తప్పితే, మీరు చేసినవి తప్పితే మీ కాలంలోనే అరాచక పరిపాలన, రాక్షస పరిపాలన, శాంతి భద్రతలు లేమి కనపడిందని చెప్పి కూడా నేను గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ, ఇటువంటి పనికి మాలిన ట్వీట్లు పెట్టకండి. రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. ఈ రోజున ఒకటే మరల నేను ఒక హెచ్చరిక చేస్తున్నా, కొమ్మినేని శ్రీనివాస్ గారికి నేను తెలియజేస్తున్నా, పొరపాటును కూడా అమరావతి పరిసర ప్రాంతాలకు వెళ్ళబాక, మహిళలకు కనపడబాకానో మిస్టర్ కొమ్మినేని. అంటే నేనేం భయపెట్టాలని కాదు, హెచ్చరిస్తున్నా. నీ జాగ్రత్త కోసం, నీ రక్షణ కోసం నేను చేస్తున్నా. మరలా అమరావతి మహిళలకి నీ దొంపదేగా నువ్వేదన్నా వెళ్దామని అటు వెళ్ళావా, అమరావతి మహిళలకు కనపడ్డావా, తర్వాత మమ్మల్ని అడగొద్దు. నువ్వు కానీ ఆ నడింపల్లి ఆ కృష్ణరాజు కానీ ఎందుకయ్యా మీకు నోటి దూలకు తప్పితే ఏం మాటలవి? నేను ఈ రోజున అంటున్నా, నేను పాత్రికేయ సోదరుల మీ అందరూ చెబుతున్నా, దీని వెనక ఉన్న కుట్ర ఉన్నదా? సాంకేతిక ప్రణాళికాబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిన సూచనల ప్రకారమే మాట్లాడారా అని అనుమానం. డ్యామ్ సేఫ్టీ అధికారి NDSA ఇంత ధైర్యంగా కొమ్మినేని ఆ రాజు ఇంత పెద్ద మాట వాడతారా? దానికి వచ్చి మీరు వాస్తవాలు రాజధాని పదే పదే అంటారు మా నాయకుడు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా, ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ దేవుడి పేరిట వాస్తవాలు చెప్పడానికి ఇంత భయపడుతుంది. ఈ రకంగా ఎందుకు మీ తప్పిదాలని, మీ యొక్క అవినీతిని కప్పిపుచ్చుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని ఇంకేదోలా మాట్లాడడం అనేది ఇది సరైన మహిళల కూడా ప్రభుత్వం రాజకీయ పక్షపాతం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఆయనే వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయితే కాబట్టి అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి నిబంధనలకు విరుద్ధంగా సరైన డిజైన్ లేక నిర్మాణ లోపాలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఈ సంవత్సర పరిపాలన డీటెయిల్స్ చంద్రబాబు నాయుడు గారి ఫస్ట్ ఇయర్ పరిపాలన ప్రజారాజ్య పరిపాలన చెప్పాల్సింది పోయి ఇవాళ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి గారు ప్రజలు కోరుకునే ప్రజాస్వామ్య పరిపాలన, రాజ్యాంగ బద్ధ పరిపాలన. మీరు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన రాక్షస పరిపాలన, ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన, ఏం జరిగిందో వాస్తవాలు చెప్పకుండా రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన అని చెప్పి కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేస్తూ ఇప్పటికైనా మీ వాళ్ళని కంట్రోల్ చేయండి. మీరు స్థాయికి అర్థం కాని విషయం, ఇది సరైంది కాదు. 100 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, నంబర్ ఆఫ్ మినిస్టర్లు జైలుకి వెళ్తే మరి వేల కోట్ల ఈ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి ఈ మద్యం కుంభకోణంలో ఇంకా ఎంతమంది రావాలి? కేటీఆర్ వివరించినట్టు అహంకారపూరితమైన వాక్యాలు ఈ సిట్టు కూడా వేగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి లాంటి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు పట్టుకొని చిల్లరగాడు మల్లరగాడు మాట్లాడితే నాలిక చీరేస్తాం తక్షణం క్షమాపణ చెప్పకపోతే బిడ్డ టీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు తరిమిపోతారన్న విషయాన్ని కూడా సవాల్ చేస్తూ జరిగిన వివరాలు, జరిగిన లోపాలు రాష్ట్ర ప్రజలందరూ కూడా వేల కోట్ల రూపాయలు మద్యం కుంభకోణంలో కొట్టేశారని చెప్పి కూడా తెలియజేస్తూ, మీరు ఎప్పుడైతే డిజిటల్ పేమెంట్స్ వద్దు, క్యాష్ పేమెంట్స్ కావాలన్నారో మీరు అవినీతి చేసినట్టు లెక్క. తప్పకుండా అవినీతి చేసిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా చట్టబద్ధంగా శిక్ష అనుభవించవలసిందని చెప్పి తెలియజేస్తున్నాను.